హాయ్ ఫ్రెండ్స్, ప్రాచీన ఈజిప్ట్ దేశవాసులు ఏ టెక్నాలజీని ఉపయోగించారో మీకు తెలుసా? అసలు ఆ టెక్నాలజీ గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటి నాగరికతలో ముక్కులో నుంచి మెదడుని తీసేవారట. అసలు అలా ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడాల్సిందే. మానవ జీవితంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సభ్యతలు, సంస్కారాలు, నాగరికతలు మారుతూ వస్తున్నాయి. కొన్ని నాగరికతలు కాలంతో పాటు కనుమరుగైపోయాయి. చరిత్రకారుల అధ్యయనం ప్రకారం కొన్ని నాగరికతలు ఇప్పటికన్నా సామాజికంగా, న్యాయపరంగాను, ఆర్థిక పరంగాను, జనజీవన విధానాల్లోనూ చాలా ముందుగా ఉండేవి. ఈ రోజు అలాంటి ఒక ప్రాచీన నాగరికతను మీకు పరిచయం చేస్తున్నాం. అది ఇప్పటికన్నా ఎన్నో రెట్లు ఎంతో అభివృద్ధి చెందిన నాగరికత అని చెప్పాలి. వాస్తుపరంగా, సామాజిక పరంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిన నాగరికత అది. అదే మధ్య ప్రాచీన నాగరికత. ఈజిప్టు నాగరికత గురించి మాట్లాడాలి అంటే చరిత్రకారులు చాలా ఊళ్ళూరుతూ ఉంటారు. ఎందుకంటే తెలుసుకోవడానికి చాలా ఉంటుంది కనుక. వాళ్ళు సాధించిన అభివృద్ధి మనం ఎప్పటికీ సాధించలేం. అప్పట్లోనే వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అసలు పిరమిడ్స్ని, అక్కడ లైబ్రరీని ఒక్కసారి పరికించురండి. అప్పట్లోనే వాళ్ళ టెక్నాలజీ ఏంటో, కొన్ని నిర్మాణాలని ఎలా నిర్మించారో అర్థం కాదు. మానవుడు కాలంతో పాటు అభివృద్ధి చెందుతూ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాడు. అయితే అంతకన్నా ముందే ఉన్న నాగరికత చాలా గొప్పది అని నిరూపించడానికి అప్పటి సంస్కృతిలోనే ప్రజలు నీటిలో వెళ్లడానికి వినూత్నమైన పడవలను ఉపయోగించారని తెలుసా? అంతేకాదు వాళ్ళు చేసిన వ్యవసాయం ఇప్పటికీ ఆశ్చర్యకరమే. అప్పటి నైల్ నది దగ్గర ఉన్న ఉత్తర తూర్పు ఆఫ్రికాకి చెందిన నాగరికత అదే ఈరోజు మనం ఈజిప్ట్గా పిలుచుకుంటున్నాం. 3150 BCకి దగ్గరగా ఉన్నప్పటి కాలం అదే. మొదటి ఫైరో శాసనాల ద్వారా లిఖించబడింది. అప్పట్లో రాజుల్ని ఫైరోలుగా పిలిచేవారు. ఆ నాగరికత దాదాపు ఇప్పటికీ 3 తరాల పాటు కొనసాగింది. టెక్నాలజీని అందిపుచ్చుకొని వాళ్ళు అప్పట్లోనే ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. వారి సామాజిక సభ్యత, సంస్కారం ఎలా ఉంటుందో తెలుసా? అప్పట్లో స్త్రీలకి, పురుషులకి సమానమైన హక్కులు, బాధ్యతలు ఉండేవి. ఆ సామాజిక వ్యవస్థ ఇప్పటికీ మనకి ఎక్కడా కనిపించదు. అప్పట్లో మహిళలకు కూడా పురుషుల్లాగానే ఆస్తి వివరాలు తెలిసేవి. అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి వాళ్లకు కూడా పురుషులతో సమానమైన హక్కు ఉండేది. ప్రాచీన ఈజిప్ట్లో చాలా మంది మహిళలు రాజ్యాధికారం చేపట్టారని కూడా వెనికిడి. రాజులకి నామమాత్రపు అధికారాన్ని ఇచ్చి రాణులు రాజ్యమేలేవారు. అప్పట్లో రైతులు వారికున్న పొలాన్ని వారే సాగు చేసుకొని బతికేవారు. వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడేవారు. అందుకు భౌగోళిక పరిస్థితులు కూడా చాలా ముఖ్యం. నైల్ నది చుట్టుపక్కల ప్రాంతం అంతా సాగుకి అనుకూలంగా ఉండేది. అందుకే ఎప్పుడూ అక్కడ పచ్చగా పంటలు పండుతూ ఉండేవి. అంతేకాదు అప్పట్లో ప్రజలు రవాణా సౌకర్యాల్ని కూడా ఎక్కువగా వినియోగించేవారు. నైల్ నది దాటి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్లి వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. అయితే నైల్ నదిని దాటడం కొంచెం కష్టం అనిపించింది వాళ్ళకి. అది అర్థం చేసుకున్న ప్రజలు వారంతట వారే నౌకాయానాన్ని కూడా రూపొందించుకున్నారు. అందులో వాళ్ళు ఎంతో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రకృతిలో దొరికే ఖనిజాలు, ఔషధాల మీద కూడా వాళ్ళకి పట్టు ఉండేది. బంగారం, వెండి, రాగి, ఇత్తడి ఇలాంటివి సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నారు. వారు నిర్మించుకున్న ఇళ్ళు మట్టి ఇంకా రాళ్లతో కూడి ఉండేవి. ఎండాకాలంలో కూడా అవి చాలా చల్లగా ఉండేవి. ఈ రోజు మనం ఈ ఆధునిక యుగంలో వంటింట్లో చిమ్నీలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే అప్పట్లోనే ప్రాచీన నాగరికతలో వంటింట్లో చిమ్నీ లాంటి ఒక పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నారట. వంటింట్లో ఒక మూల వాళ్ళు వంట చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుని, ఆ పొగ ఇంట్లోకి రాకుండా పైన ఒక చెప్టా లాంటిది ఏర్పాటు చేసుకుని దానికి ఒక పెద్ద రంధ్రాన్ని ఏర్పాటు చేసేవారట. అలా ఇంట్లో ఉంచి పొగ అంతా బయటకు వెళ్ళిపోయేది. ఈ టెక్నాలజీ వాళ్ళకి ఎవరు నేర్పారు? అప్పట్లో ప్రజలు శుభ్రతకు కూడా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు. వాళ్ళ శరీరాన్ని క్రిమి కీటకాదుల నుంచి రక్షించుకోవడానికి వేప చందనంతో కలిపి తయారు చేసుకున్న ఒక ద్రవాన్ని పోసుకునేవారు. అంతేకాదు చెమట, దుర్గంధం నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు వివిధ రకాల తైలాల్ని ఉపయోగించి సెంటు తయారు చేసుకున్నారు. మరొక విషయం, అప్పట్లో ప్రజలకి జుట్టు అంటే ఇష్టం ఉండేది కాదు. జుట్టు వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వాళ్ళు భావించేవారు. అందుకే అప్పట్లో పురుషులు తమ శరీరంపై ఒక్క వెంట్రుక కూడా ఉండనిచ్చేవారు కాదు. ఈజిప్ట్లోని మధ్య ప్రాచీన యుగం నాటి ప్రజలు అందానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వారి దంతాల్ని విశేష పద్ధతిలో శుభ్రం చేసుకునేవారు. చరిత్రకారుల అంచనా ప్రకారం ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న టూత్ పేస్ట్లన్నీ కూడా అప్పుడు వాళ్ళు తయారు చేసిన వాటికే నిదర్శనం. ఇప్పుడు మనం చాలా మంది ఇష్టంగా సేవించే బేర్ కూడా అప్పటి ప్రజలు వెతికి పెట్టుకున్నదే. నిజానికి వాళ్ళు ప్రతిరోజు తీసుకునే ఆహారం ఏంటో తెలుసా? రోటీ ఇంకా బేర్. అయితే బేర్లో చాలా తక్కువ శాతం ఆల్కహాల్ ఉండేది. అందుకే వాళ్ళు బేర్ని ఒక సాఫ్ట్ డ్రింక్గా తీసుకునేవాళ్ళు. ప్రాచీన యుగం నాటి ప్రజలు కంచుతో తయారు చేసిన గృహోపకరణాలు వాడటం అలవాటు చేసుకున్నారు. వాళ్ల నుంచే కంచు సామాగ్రికి ఎక్కువ విలువ రావటం ప్రారంభమైంది. ఇక వాళ్ల వాస్తు కళ గురించి చెప్పాలంటే అత్యద్భుతం అన్న మాట కూడా చాలా చిన్నదే.
ప్రపంచంలోనే అత్యుత్తమ వాస్తు విధానాల్ని వాళ్ళు అవలంబించారు. అందుకు ఉదాహరణగా గీజా పిరమిడ్, థేమ్స్ మందిరాన్ని చెప్పొచ్చు. వాటి వాస్తు ప్రమాణాల గురించి చెప్పడానికి ఇప్పటి టెక్నాలజీ, ఇప్పటి ఆర్కిటెక్ట్స్ కూడా చాలా కష్టమే. అప్పట్లోనే వాళ్ళు నిర్మించిన భవనాలు, ఎత్తైన గోడలు, శిల్పాలు ఎప్పటికీ వాళ్ళ నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తాయి. వాటి నిదర్శనాలు ఇప్పటికీ ఎక్కడో అక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీని తెలుసుకోవాలన్నా, చదవాలన్నా మనకి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఒక్క పిరమిడ్ని చూడండి, అందులో ఎన్ని రహస్యాలు దాగి ఉంటాయి, ఎంత నిర్మాణ కౌశలం అందులో ఇమిడి ఉంటుందో మనకు అర్థం అవుతుంది. అవి కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, సమస్త భూగ్రహానికి చెందిన శక్తివంతమైన క్షేత్రాలు. అంతేకాదు 4 దిక్కులకు సంకేతాలుగా పిరమిడ్లను నిర్మించారు. అప్పట్లోనే 3 నక్షత్రాల వరుసలో పిరమిడ్లను నిర్మించారని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బహుశా అప్పట్లో ప్రజలు దీని ద్వారానే సమయాన్ని నిర్ణయించుకునేవారేమో. ఎందుకంటే 21 జూన్న 2 పిరమిడ్ల మధ్య ఖచ్చితమైన సూర్యాస్తమయం అవుతుంది. దీనివల్లే మనకు అర్థం అవుతుంది అప్పట్లో ప్రజలు ఈ పిరమిడ్ల ద్వారానే గంటలు, సెకండ్లని లెక్కించేవారు అని. ఇంత ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్న మనం వారికన్నా కూడా ఎంతో వెనకబడి ఉన్నాం అని అనిపిస్తుంది. ప్రపంచం ఇంత ముందుకు వెళ్తూ ఉన్న ఈజిప్ట్ ప్రాచీన నాగరికత గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలక్క మానదు. అప్పట్లో వారు ఉపయోగించిన సామాజిక, సంస్కృతి, సంప్రదాయాలకు ఈ రోజు కూడా మనం తలవంచి తీరాల్సిందే. అప్పట్లో ప్రజలు ప్రకృతికి దగ్గరగా ఉండి అన్ని సదుపాయాల్ని తెలుసుకోగలిగారు. కానీ ఈ రోజు మనం అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నాం, ప్రకృతికి దూరంగా వెళ్తూ ఉన్నాం. అప్పట్లో ప్రకృతితో పాటు ధార్మిక వ్యవస్థను కూడా రూపొందించుకున్నారు. భగవంతుడి మీద, పునర్జన్మ మీద వాళ్ళకి అపారమైన నమ్మకం ఉండేది. అందుకు తగ్గ నిదర్శనాలు ఇప్పటికీ మనం చూడొచ్చు. అదే శవాన్ని మమ్మీగా మార్చి ఖననం చేయడం. ప్రాచీన మధ్యయుగ కాలం నాటి ప్రజలు చనిపోయిన వారిని, అంటే వాళ్ళ శవాల్ని మమ్మీలుగా మార్చి ఖననం చేసేవారు. మనిషి శరీరం మరణించిన తర్వాత అందులోని ఆత్మ వేరొక రూపంలో మరొక శరీరంలోకి వెళ్తుంది అని వాళ్ళు భావించేవారు. అప్పుడే పునర్జన్మ మొదలవుతుంది అని నమ్మేవారు. అందుకే వాళ్ళు చనిపోయిన వ్యక్తుల్ని శవపేటికలో భద్రపరిచి ఖననం చేసేవారు. పునర్జన్మను నమ్ముతారు కాబట్టి ఆ చనిపోయిన వారికి ఇష్టమైన వస్తువులన్నీ ఆ శవపేటికలో శవంతో పాటు భద్రపరిచేవారు. అంతేకాదు చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పానీయాల్ని, పదార్థాల్ని కూడా ఆ శవపేటికల్లో ఉంచేవారు. దంతాలు శుభ్రం చేసుకోవడానికి టూత్ బ్రష్ని, అలాగే కళ్లకు పెట్టుకోవడానికి సుర్మా, ఇవన్నీ కూడా పెట్టి ఖననం చేసేవారు. అయితే చనిపోయిన వ్యక్తిని పూర్తిగా ఖననం చేసేవారు కాదు. చనిపోయిన వ్యక్తి యొక్క శరీరంలోని ఒక ముఖ్య భాగాన్ని, కిడ్నీ కావచ్చు లేదా లివర్ కావచ్చు, ఏదైనా సరే అది శరీరం నుంచి విడదీసి ఖననం చేసేవారు. అందులో భాగంగానే ముక్కు నుంచి మెదడును కూడా బయటకు తీసే ప్రక్రియను కనుగొన్నారట. అయితే గుండెను మాత్రం తీసేవారు కాదు. ఎందుకంటే మనిషి సుఖ దుఃఖాల్ని తన హృదయం ద్వారానే అనుభవిస్తాడు. అందుకే ఆ బాధని అనుభవించడానికి, తిరిగి పునర్జన్మ పొందిన తర్వాత సుఖాన్ని అనుభవించడానికి గుండెతోనే ఖననం చేసేవారు. సైన్స్ ప్రకారంగా గుండె గురించి వారికి పెద్దగా తెలియదు. గుండెకి సంబంధించిన విషయం ఒక్కటి మాత్రమే వాళ్లకు తెలుసు, అదే సుఖ దుఃఖాల విచక్షణ. ప్రాచీన ఈజిప్ట్ రాజు ఎవరైనా చనిపోతే వారితో పాటే వారి సేవకుల్ని కూడా బ్రతికుండగానే ఖననం చేసేవారు. ఎందుకంటే రాజు మళ్లీ పునర్జన్మను పొందితే ఆ సేవకులే అతనికి సంరక్షణగా ఉంటారు అని భావించేవారు. ఇదే కాకుండా ప్రాచీన మధ్యయుగం నాటి ప్రజలు వైద్య శాస్త్రంలో కూడా నిష్ణాతులుగా ఉండేవారు. అనాటమీతో పాటు శరీరానికి కావలసిన చికిత్సను వాళ్ళు అర్థం చేసుకున్నారు. అప్పట్లో శరీరానికి వచ్చే ప్రతి రోగానికి వాళ్ళ దగ్గర చికిత్స ఉండేది. ఎముకలకు పట్టీ వేసి వాటిని సరిచేసేవారు. ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నాం. అలాగే ఏదైనా నొప్పి వస్తే వాళ్ళ దగ్గర ప్రత్యేకమైన మూలికలతో తయారు చేసిన మెడిసిన్ ఉండేది. అప్పట్లోని ప్రతి అవయవానికి ప్రత్యేకంగా ఒక డాక్టర్ కూడా ఉండేవాడట. అంటే దంతాల కోసం డెంటిస్ట్, కళ్ళ కోసం ఆప్థమాలజిస్ట్, ఇక విరిగిన ఎముకల్ని సరిచేయడానికి మరొక స్పెషలిస్ట్, ఇలా ప్రతి ఒక్కదానికి సపరేట్గా డాక్టర్ ఉండేవాడు. అంతేకాదు ప్రజలు కూడా వారి రుగ్మతకు తగ్గట్టుగా వారికి కావలసిన చికిత్సను కేవలం ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకునేవారు. అయితే వైద్య సదుపాయాలు అంతగా ఉన్నా కూడా అప్పట్లో ప్రజలు ఎక్కువ కాలం జీవించలేదు. అంటే వాళ్ళ జీవితకాలం చాలా తక్కువగా ఉండేది. పురుషుల జీవితకాలం 30 సంవత్సరాలు ఉంటే స్త్రీల ఆయుష్ 30 సంవత్సరాలు మాత్రమే ఉండేది. అప్పట్లో ప్రజలు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు. అందుకే మధుమేహం ఎక్కువగా బాధించింది అని చెప్పుకునేవారు. ఈ విషయం చరిత్రకారులకు ఒక మమ్మీని పరీక్షిస్తే అర్థమైంది. ఇన్ని తరాలు దాటినా కూడా వాళ్ల నిర్మాణ నైపుణ్యం, వంతెనల నిర్మాణం, పిరమిడ్స్, ఆలయాలు ఇలాంటివి తలుచుకుంటే వాళ్ళని అభినందించకుండా ఉండలేం. సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ, సాహిత్యం మీద వాళ్లకున్న ప్రతిభ, మట్టితో పాత్రలు చేసే నైపుణ్యం, వ్యవసాయం, వైద్యం, ఇలా ప్రతి ఒక్క దానిలో వాళ్ళకి అవగాహన ఉండేది. వాళ్ళ ఈ నైపుణ్యం వల్లే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వాళ్ళ ఆనవాళ్లు ఇప్పటికీ మనకి కనబడతాయి. ఈజిప్ట్లో ఇంకా చాలా రహస్యాలున్నాయి. ఇప్పటికీ శాస్త్రజ్ఞులు వాటి కోసం అన్వేషిస్తూనే ఉన్నారు.
ప్రపంచానికి వాళ్ళ నాగరికతను ఇంకా ఎక్కువగా తెలియచేయడానికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇంత అభివృద్ధిని సాధిస్తున్న మనం మనకన్నా అభివృద్ధి చెందిన నాగరికత గురించి అస్సలు మర్చిపోకూడదు. దాని గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఎందుకంటే అవే మనకు పునాదులు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.